హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజా రమేష్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓన్లీ ఇది టెక్నీషియన్స్కే పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా టెక్నీషియన్ ఈ బ్లోయర్ జూమ్ చేయండి, తీసుకుంటా జూమ్ అవుట్ చూడు. కిక్ 861DW ఉంది కదా, ఈ బ్లోయరు వాడతారు ఎవరైనా. ఇప్పుడు ఈ ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ ఛానల్ మామూలుగా 350 పెడితే 350 వస్తుందా లేదా అనేది హీట్ క్యాలిబ్రేషన్. మన బ్లోయర్ క్యాలిబ్రేషన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 350 పెట్టిన 400 హీట్ రావచ్చు, 300 కూడా హీట్ రావచ్చు. ఆ క్యాలిబ్రేషన్ ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకు కావాల్సింది చూడండి, మల్టీమీటర్. ఇది సన్షైన్ D17N. ఇది ఆన్ చేసుకోవడం, ఇది ఆల్రెడీ డైరెక్ట్ వైర్ సాల్డరింగ్ చేస్తాను కాబట్టి దాని నుంచి ఒక మల్టీమీటర్తో ఒక వైర్ వస్తుంది. వైరు హీట్ కోసం. ఇది ఇక్కడ మరి సాల్డరింగ్ అయిపోయింది కాబట్టి నా మీటర్ అందరికి ఇలా ఉంటాయి క్లిప్పులు. దీన్ని రెడ్ ప్రోబ్, బ్లాక్ ప్రోబ్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ మేము ఎక్స్టెన్షన్ చేసాం కాబట్టి ఈ మల్టీమీటర్లు అయితే కనెక్ట్ చేసాము. ఆ వైర్లు ఎక్స్టెన్షన్గా లీడ్ అయితే ఇది ఉంటుంది. దీన్ని పెట్టుకోవాల్సింది ఈ మోడ్లో పెట్టుకోవాలి. చూడండి, హీట్ మోడ్, ఇది థర్మల్ మోడు. దీన్ని చెక్ చేస్తే ఇక్కడ సి వస్తుంది చూడండి, సిలో పెట్టుకోవాలి. థర్మల్ మోడ్ అది. దాన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. బ్లోయరు ఎంత హీట్లో ఉంది అనేది మనం చేసుకోవచ్చు. దానికి ఎంత హీట్ కావాలో అంత మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 350, ఇక్కడ 350 ఉంది కదా, ఆ 350 అనేది మనకి హీట్ ఇక్కడ వస్తుందో లేదా మల్టీమీటర్లో అయితే మనకి చూపిస్తుంది. చూడండి, నేను హీట్ అయితే అక్కడ 350లో క్లిక్ చేస్తున్నాము. మనకి ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3. ఛానల్ 3లో 350 ఉంది. ఆ 350 ఎగ్జాక్ట్గా వస్తుందో లేదో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మల్టీమీటర్ కూడా మీరు చూడొచ్చు. చూడండి, మల్టీమీటర్ రెండు ఒకే దగ్గర పెడదాం. చూడండి, 284, 300, 322, 328, 332. చూడండి, 330 వరకే వస్తుంది. మనం మాత్రం పెట్టింది 350 పెట్టాము. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ 350 ఎగ్జాక్ట్గా రావాలంటే మీకు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు మనకి లాస్ట్కి 330 వరకు వెళ్ళింది కాబట్టి 332 వరకు వెళ్తుంది. దీన్ని క్యాలిబ్రేషన్ చేసుకోవచ్చు. 333, 6, 9, 40, 340 వెళ్ళింది కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ ఛానల్ 1, ఛానల్ 3 ప్రెస్ చేసి పట్టుకోవాలండి. చూడండి, పట్టుకున్నాం కదా, కాల్ అని వచ్చింది. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ మనకిప్పుడు మల్టీమీటర్లో ఎంత చూపించింది, 340 వరకు చూపించింది. మనం ఈ 340 సెట్ చేసుకోవాలి. 3 ఉంది కదా, ఇది 5ని మన 36 వరకు చూపించింది ఎగ్జాక్ట్గా. కాబట్టి మనం దాని ఛానల్ని ఇక్కడ 340 పెట్టుకుందాం. టెంపరేచర్ నొక్కితే 340 వచ్చింది. ఛానల్ 2 నొక్కితే అలాగ అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఎగ్జాక్ట్ హీట్ అనేది 350 వరకు అయితే చూపిస్తుంది. అది క్యాలిబ్రేషన్ అలాగే చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఛానల్ 3లో 350 కావాలి అని అంటే ఛానల్ 3 నొక్కగానే 350. దాన్ని బట్టి మనం 3 ఛానల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి టెస్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. చూడండి, చూసారా, ఇందాక వెళ్ళలేదు. మనకిప్పుడు 353 ఇలా ఎగ్జాక్ట్ అలా అయితే ఉండిపోయింది. అటు ఇటు కొంచెం కదులుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఉండట్లేదు, కానీ అది 350 వరకు అదైతే ఓకే అయిపోయింది. చూపించిపోయింది 350. ఇది 350 to 350 1 or 2 పాయింట్స్ పెద్ద తేడా ఏం లేదు. ఇది కాలిబ్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా కొన్న వాళ్ళు మాత్రం కాలిబ్రేషన్ అయితే
చేసుకోవాలి. లేకపోతే మనం 350 పెట్టామనుకుంటే ఒక్కొక్కసారి 400 హీట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఛానల్ 3 చేసాం కదా, ఒకసారి చూపించడానికి. ఇప్పుడు ఇది ఛానల్ 3 అయితే మనం ఫిక్స్ చేసాము 350కి. ఇక్కడ చూడండి, రియల్ టెంపరేచర్ 350లో ఉండిపోయింది. ఛానల్ 3 ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాం కాబట్టి అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఛానల్ 1 229 అయితే ఆల్రెడీ ఉంది ఇక్కడ. కానీ దానికి వచ్చే హీట్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. ఎంత చూపిస్తుందో మల్టీమీటర్లో మీరు చూడొచ్చు. చూడండి, 229 పెట్టుంది ఛానల్ 1, కానీ 350 325 52 56కి వెళ్ళిపోతుంది. అంటే క్యాలిబ్రేషన్ సరిగా లేదు. మనం పెట్టిన హీట్కి ఇక్కడ చూపిస్తున్న హీట్కి చాలా తేడా ఉంది. 253 వరకు వెళ్ళింది కదండి. ఇప్పుడు ఇదే 250 అనేది మనం అందులో సెట్ చేస్తే మనం అనుకున్న ఎగ్జాక్ట్ 229తో ఉండిపోతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు దానికోసం మళ్ళీ మనం ఛానల్ 1 ఛానల్ 3 పెట్టుకోవాలి. కాల్ అని వచ్చినంత వరకు. కాల్ వచ్చింది కదా, ఇప్పుడు అడ్జస్ట్మెంట్. ఇప్పుడు 253 చూపించింది కాబట్టి 253 పెట్టాలి. పెట్టి ఛానల్ ఈ సెంటర్ ఛానల్ 2 ఉంది కదా, సెంటర్ బటన్ అయితే నొక్కాలి. వచ్చింది కదండి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ 229 230 లోపు ఉంటుందా లేదా అది చేసుకోవచ్చు. చూద్దాం ఇంకొకసారి. చూసారా, 236. ఇది మనం ఒకే దగ్గర ఉంచడం వల్ల అంటే కాస్త గట్టిగా దగ్గరకు పెడితే పైకి వెళ్తుంది, లేకపోతే కిందకి వచ్చాను. 228 227 225 ఇలా అయితే ఉంటుందండి. ఇంతకు మించి అయితే పెరగదు. 236 వరకు అయితే వెళ్ళొచ్చు దగ్గర పెడితే. 231 అయితే వచ్చింది. ఇలా మనం క్యాలిబ్రేషన్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు మనం ఈ 229 ఏంటి పెట్టారని మేము అడగచ్చు. 229లో పెట్టుకుంటే మనం ఏదైనా CPU కానీ EMMC కానీ రీబాల్ అనేటప్పుడు పేస్ట్ ఏదైనా బ్లాక్ పేస్ట్ వైట్ పేస్ట్ ఉందో 229లో తీస్తేనే పక్కన కాంపోనెంట్స్ ఏమి కదలకుండా గమ్ అయితే మొత్తం ఏదైతే సైడ్ ఐసీ గమ్ ఇస్తారు కంపెనీ, ఆ గమ్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇదే ఛానల్ అయితే సెట్ చేసి ఇంకొకటి చూడండి, 319 ఏంటంటే ఇది రీబాలింగ్కి ఎగ్జాక్ట్ అండి. 270 ఇలా పెడతారు, కానీ ఇప్పుడు మనకి ఇది ఉంది 857 DW కూడా మన దగ్గర ఉంది. ఇదేంటంటే అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు దాని మీద హీట్ అంటే చాలా ఇదే బాగుంటుంది, కానీ మనకి తొందరగా గడిగడికి మనం హీట్ కంట్రోల్ ఎయిర్ కంట్రోల్ పెంచుకోవడానికి తీసుకొస్తుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా పెట్టుకోవడానికి ఉంది. మీరు ఛానల్ 1 వచ్చి 229 to 230 సెట్ చేసుకోండి. అలాగే క్యాలిబ్రేషన్ చేసుకోండి. ఇంకోటి ఛానల్ 2 ఇది 319 అంటే 319 310 అనేది రీబాల్కి అయితే పనికి వస్తుందండి. 319 అన్నీ ఎయిర్ మాత్రం 60 ఉంచుకోవచ్చు. ఎయిర్ 60, ఛానల్ 1 230, ఆ తర్వాత ఛానల్ 2 319 320 ఉంచుకోవచ్చు. రీబాల్కి అన్నిటికీ పనిచేస్తుంది. మనకి ఐసీ రిమూవ్ చేయడానికైనా CPU కానీ రిమూవ్ చేయడానికైనా ఇన్స్టాలేషన్ చేయడానికైనా 350 వరకు పెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ టెక్నీషియన్స్కి మాత్రమే. అది కూడా ఈ బ్లోయర్ కిట్ 861 DW కొనుక్కున్న వాళ్ళకి క్యాలిబ్రేషన్ తెలియదు కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్లు మొబైల్ టెక్నీషియన్స్ ఎవరున్నా దేని మీద వీడియో చేయండి అంటే దాని మీద అయితే చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వీడియో మన దగ్గర థర్మల్ కెమెరా కూడా ఉంది. దానికోసం నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నాను. మన దగ్గర థర్మల్ కెమెరా ఇది ఎలా పనిచేస్తుంది అనేది నీట్గా మీకు వివరించి అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.